ఆ, ప్రస్తుతం శ్రీను వైట్ల ఈ విషయం గురించి ఏమీ కూడా స్పందించట్లేదు. అయితే శ్రీను వైట్ల ఈ విషయం చూస్తుంటే గతంలో కూడా ఇలాంటి సంఘటన కూడా జరిగిందని కూడా చెప్పవచ్చు. గతంలో ఆ రెడీ సినిమా సందర్భంలో కూడా అతను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో అప్పుడు ఆయన ఇల్లు నమ్ముకోవాలని కూడా చూశాడు. అయితే ఇంటి విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవ రావడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తుంటే మొన్న కూడా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చినటువంటి బ్రూస్ లీ సినిమా కూడా కొద్దిగా సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో శ్రీను వైట్ల చాలా వరకు డిప్రెషన్ వెళ్ళిపోయాడు. అయితే దీంతో పాటు శ్రీను వైట్లకు ఉన్నటువంటి కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మళ్ళీ ఆయన తన యొక్క ఇల్లును అమ్మాలని చూడటంతో దానిపైన భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా ఇదే విషయం పైన గొడవలు జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే నిన్న నుంచి కూడా కొద్దిగా శ్రీను వైట్ల భార్య రూపాయి పైన కూడా కొద్దిగా మానసికంగా కూడా శ్రీను వైట్ల ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే కూడా కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటకు రాకుండానే చాలా వరకు మేనేజ్ చేయడం జరిగింది. కాకపోతే ఆమె దీన్ని హెరాస్మెంట్ భరించలేను అని కూడా భావించేసి ఈ రోజున ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శ్రీను వైట్ల పైన తనను మానసికంగా చాలా కుంగుబాటికి గురి చేస్తూ తనను చిత్రహింసలు గురి చేస్తున్నానని కూడా కేసు పెట్టడంతో దీన్ని బంజారాహిల్స్ పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆ విషయం దాంతో పాటు ఇప్పుడు కూడా మళ్ళీ శ్రీను వైట్ల విషయం ఇదే జరగడంతో ఈ కేసును శ్రీను వైట్ల పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో పోలీసులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కూడా కేసు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయం పైన కూడా శ్రీను వైట్ల కానీ అతను తరపున ఎవరైనా మాట్లాడడానికి కూడా ఎవరికి కూడా మీడియా కూడా అందుబాటులో లేరు. అయితే ఈ విషయం పైన మరి రేపు ఏమైనా శ్రీను వైట్ల కనుక మళ్ళీ దీనిపైన స్పందించి మరి ఇది కేవలం ఇంటికి సంబంధించినటువంటి సమస్యగా చెప్తారా మరి లేదా అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.